ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చపాతీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను గోధుమ తీసుకున్నాను ఫ్రెండ్స్, గోధుమ పిండి. అందులో ఇప్పుడు సాల్ట్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వేస్తున్నాను చూడండి, సరిపడా వేస్తున్నాను. మీకు సరిపడినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు టేస్ట్ తగ్గట్టు నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సాల్ట్ అనేది బాగా పట్టాలి ఇక అందులో. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని వీడియోలు మీకోసం మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చాలా వ్లాగ్స్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, వాటర్ పోస్తున్నాను, బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇలా మన సాఫ్ట్ ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా కొంచెం ఇంకా వాటర్ కలుపుకొని మళ్ళీ ఎక్కువసేపు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, కాసేపు కలుపుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయింది, చపాతీ చేయడానికి రెడీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, కాసేపు కలుపుకుంటున్నాను. ఒక 15 minutes అలా పక్కన నానబెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా చాలా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, కాసేపు ఇలా మనం చేయడం వల్ల ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చపాతీ మేక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మేకింగ్ అనేది చూస్తున్నాను చూడండి. ఇలా ముద్దలు కలుపుకున్న తర్వాత కాస్త పిండి అనేది వేసుకున్న తర్వాత ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ ఇప్పుడే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా, మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, కాస్త మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. ఓకేనా, నేను ఇలానే చేస్తాను డైలీ. ఓకేనా, వీడియో తీయడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. నేనేం జస్ట్ అట్లా అడ్జస్ట్మెంట్ చేస్తూ పక్కన పెట్టి ఫోన్ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో ఎలా వచ్చిందో తెలీదు ఫ్రెండ్స్, ఏమో అనుకోవద్దు. ఓకేనా, ఫస్ట్ టైం చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో చపాతీకి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు సరిపడా మీరు సాల్ట్ అనేది వాటర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఈ విధంగా చేస్తాను. మీకు సరిపడా టేస్ట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కర్రీ కూడా ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇందులో చపాతీకి కర్రీ అనేది కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. లాస్ట్లో ఉంటుంది కర్రీ కూడా సపరేట్గా ఉందండి ఫ్రెండ్స్. ఓకేనా, కర్రీ చేసేది కూడా నేను వీడియో పెట్టాను, ఇందులోనే చూడండి. ఓకేనా, పొద్దున్నే మంచి చపాతీ చేసుకొని తినడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, వంట చేయడానికి టైం లేనప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగా మన చపాతీలు అనేవి చేసుకోండి. చాలా హెల్తీ అండ్ ఫిట్నెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చపాతీలు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్యాన్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీ అనేది కాల్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, హీట్ అవుతుంది. ఆయిల్ వేస్తున్నా. నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చింది వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ప్రజెంట్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను చపాతీకి. ఓకేనా, మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. ఓకేనా, డైలీ ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మంచి వంటలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా, జస్ట్ ఒక లైక్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నచ్చితే వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా, ఇలా కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇరువైపులా మంచిగా కాల్చుకోండి ఫ్రెండ్స్. చపాతీ అనేది బాగా కొంచెం మంచిగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆయిల్ వేసాను, ఆల్రెడీ కాల్చుకుంటున్నాను ఇరువైపులా. ఓకేనా, ఫ్రెండ్స్ ఆల్రెడీ అది ఒకటి తీసి కాల్చాను. ఓకేనా, పక్కన తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చపాతీ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నేను చేసేది నెక్స్ట్ ఇంకోటి కూడా అలానే సేమ్ మళ్ళీ ఆయిల్ వేస్తూ కాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మంట అనేది బాగా పెట్టుకుంటుంది. అంటే బాగా అంటే మరీ అంత కాదు, కాల్చుకునే విధానం బట్టి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. త్వరగా ఫాస్ట్ అవ్వాలనేసి నేను బాగా మంట పెట్టుకున్నాను స్టవ్ పైన. మనం చపాతీ అనేది బాగా కాల్చుకుంటేనే బాగుంటుంది బాగా ఫ్రెండ్స్ టేస్ట్ అనేది. ఈ విధంగా ఇరువైపులా కాల్చుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా, మీకు లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను చపాతీలు అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చూస్తేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, వంట కర్రీ చేసిన తర్వాత తినడమే. ఓకేనా, జస్ట్ మీకు చూపిస్తున్నాను ఏ విధంగా చేశానని. కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులోకి కర్రీ చూడండి ఎంత బాగుంది. చపాతీలు చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి, మీకు కర్రీకి ఎంత సరిపడుతుందో అంత పప్పు అనేది తీసుకోండి ఫ్రెండ్స్. పెసరపప్పు ఇది నేను వాటర్ పోస్తూ కలుపుకొని కడుగుతున్నాను ఫ్రెండ్స్ మంచిగా నీట్గా. ఏమైనా అందులో ఏమైనా ఉంటే చెడు పదార్థాలు కూడా ఉంటే కూడా బయటికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, జస్ట్ ఇట్లా ఏమైనా ఉంటే కూడా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా ఉడకబెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, పప్పు అనేది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి నేను ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను వాటిని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అందులోకి వేసుకోవడానికి తీసుకుంటున్నాను. చూడండి, ఈ సరిపడా మీరు తీసుకోండి. ఓకేనా, స్టవ్ ఆన్ చేసి ఫ్రెండ్స్ పప్పు అనేది అందులో వేడి నీటిలో వేసాను. పప్పు అనేది ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, పెసరపప్పు. ఓకేనా, ఉడకబెట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మెత్తగా ఉండాలి కర్రీ అనేది, చాలా బాగుంటుంది చపాతీలోకి. ఓకేనా, ఉడకబెట్టిన తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా అనేది. ప్రజెంట్ అయితే చూస్తున్నారా ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి
కొత్తిమీర అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉడకబెట్టుతున్న పప్పులో కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్, సరిపడా. బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర వేయబోతున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా వేస్తాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకేనా, నేనైతే అందులోకే వేస్తాను డైరెక్ట్. ఓకేనా, అవన్నీ వేసి ఉడకబెడతాను ఫ్రెండ్స్. తర్వాత పోపుకి అనేది ఇక అవన్నీ సపరేట్ వేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులోనే వేస్తాను నేను అన్నీ ఉడకబెడతాను అన్నమాట. పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ అండ్ కొత్తిమీర లాస్ట్లో వేయను, ఇందులోనే వేస్తాను నేను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీకు తెలియదు అనుకో, ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం బాగా కలుపుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, పసుపు వేసాను కదా. ఇప్పుడైతే మా ఇంట్లోదే ఫ్రెండ్స్, ఇది కరివేపాకు అన్నమాట. కరివేపాకు మా ఇంట్లో చెట్టుకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, మీరు చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. అప్పటికప్పుడు చెట్టు నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సెపరేట్ తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే అందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు పక్కన తీసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి జీలకర్ర ప్లస్ ఆవాలు. ఓకేనా, ఇప్పుడైతే నేను తాలింపు వేసుకోవడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి కరివేపాకు అందులోకి. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. హీట్ అవుతుంది ప్యాన్. నేనైతే ఇప్పుడైతే అందులో వేస్తున్నాను కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే నేను తాలింపు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఈ తాలింపు అనేది మనం ఉడకబెట్టిన పప్పులో వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పప్పు అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అవుతుంది, కంప్లీట్ పోతే కూడా వచ్చింది టైం. ఓకేనా, తినడమే ఇంకా పట్టించుకొని లాస్ట్లో కడాయిలో మిగిలి ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ అండ్ అన్నీ మిగిలిన తర్వాత అందులో కాస్త పప్పు అనేది వేసుకొని నేను మళ్ళీ పప్పులోకి మిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అందులో కలుపుతున్నా, లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా మనకు ఆయిల్ ఇట్లా అనేది వేస్ట్ అవ్వకూడదని ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. ఫైనల్గా కర్రీస్ రెడీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత. ఓకేనా, ఇప్పుడైతే రెడీగా ఉంది ఫ్రెండ్స్. నేను కిందికి దింపేసి ఇంకా సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నాను. చూడండి చపాతీస్ అండ్ కర్రీ, పప్పు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి తింటున్నాను నేను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నాకు చెప్పండి కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.